నమస్తేనా. నమస్తేనా. నా మీ పేరు? నా పేరు రవినాయక్. రవినాయక్ ఏం చేస్తుంటారా? నేను బిజినెస్ చేస్తా. బిజినెసా? ఓకే అన్న. గతంలో బీఆర్ఎస్ ఉండే కదా మన రాష్ట్రంలో, ఇప్పుడు కాంగ్రెస్ మారింది. 120 రోజులు 130 రోజులు దాటిపోతుంది. ఎట్లా అనిపిస్తుంది అన్న పరిపాలన? దానికంటే మరి దీనికి ఏం తేడా లేనట్టుంది. కానీ ఇక రేపు జరిగే ఎలక్షన్ తర్వాత మళ్ళీ రాజకీయ పరిణామాలు మారుతాయేమో అని ఆలోచనలో ఉన్నాం. ఇంకా చూడాలి రేపు ఎలక్షన్ తర్వాత ఇంకేముంటుందో. మరి అప్పుడు కూడా ఇట్లా ఉంటే కూడా ఇది కూడా కొన్ని రోజుల తర్వాత పోయేటట్టే ఉంటుంది. ఏదైతే ప్రజాపాలన అని చెప్పిందో ఆ దిశగా ఏమైనా అడుగులు వేస్తున్నట్టు అనిపిస్తుందా? అది ఏం లేదండి. అది అసలు ప్రజాపాలన అసలు ఏమీ లేనే లేదు. ఉన్న అప్పులు కట్టుకోవడానికే సరిపోతున్నారు వాళ్ళు. ఇంకా ప్రజాపాలన చేస్తారు. ఉన్న 6-7 లక్షలకే వచ్చే ఇన్కమ్, బయట నుంచి వచ్చే ట్యాక్సులు కట్టే, ప్రజల నుంచి వచ్చే కట్టడానికే సరిపోతున్నారు వాళ్ళు. ఇంకా ప్రజాపాలనకి అదనంగా వచ్చే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇంకా రాలేవు, చేయలేరు వీళ్ళు. అవి కావు కూడా. అవి హామీ కానీ పూర్తి కానీ హామీలు ఇచ్చిన వాళ్ళు ఎలా అవుతాయి? ఇంకా లక్షల కోట్లు కావాలి. ఉన్న లక్షల కోట్లే అప్పు తీర్చలేదు. ఇంకా ఈ లక్షల కోట్లు ఎక్కడి నుంచి చేస్తారు వీళ్ళు? ఎలా ఇంకా ఎలా తీసుకొస్తారు బడ్జెట్ను? ఏమైనా బ్యాంకులు అప్పిస్తారు? అప్పిచ్చే బ్యాంకులు చేయలేపిర్రు, మేము అప్పు ఇవ్వలేమని. ఇంకా అప్పు ఏం తీసుకుని ఇక్కడి నుంచి ప్రజాపాలన నడిపిస్తారు వీళ్ళు. అది కాని పరిస్థితి. ఓకేనా. పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి కదా, ఎట్లా ఎవరి వైపు ఉండబోతున్నారు? బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్లలో? ఇక అది చెప్పాల్సిన అవసరం లేదు. అయితే దేశం మొత్తం కాదు, ప్రపంచం మొత్తం చెప్తుంది. ఖచ్చితంగా పైన ఉండాల్సింది మోడీయే. ప్రపంచం చెప్తుంది, మనం కాదు. ఈరోజు అమెరికా దేశం కానీ పెద్ద పెద్ద దేశాలు మోడీయే ఉండాలి. మోడీయే పెద్ద దిక్కు, ప్రపంచానికి దిక్కు. భారతదేశానికి మన తెలంగాణ కాదు, ప్రపంచానికి దిక్కు మోడీయే. అవును, చూస్తున్నాం కదా. ఈరోజు ఎన్ని చెప్పని విషయాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఈరోజు మనం ఏ జనరేషన్ వెళ్ళిపోతున్నామో మనం చూస్తున్నాం. ఆ ప్రభుత్వాలు ఉన్నప్పుడు మనం ఎట్లున్నాం, ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ జనరేషన్ వెళ్ళినాం, మనం ఎంత టెక్నాలజీగా పెరిగినాం. అది కావాలి డెవలప్మెంట్. అదే కదా, ఎంత టెక్నాలజీ ముందుకు వెళ్తామే మనకు అది డెవలప్మెంట్. ఏదో ఫ్రీగా ఇచ్చినామా, అది ఇచ్చినామా, అది కాదు డెవలప్మెంట్. అది మొత్తానికి బీద పరిస్థితి తీసుకెళ్తాయి. ఫ్రీ అనేది బీద పరిస్థితి తీసుకెళ్తాయి. దేశానికి మొత్తానికి అట్టడుగు తీసుకెళ్తాయి. ఆ ఫ్రీ అనేది ఆలోచన ఉండనే ఉండదు. అసలు ఎవరే ఇవ్వకూడదు. ఫ్రీ ఇస్తే ఏం చేస్తారండి? ఫ్రీ ఇస్తే ఇంటికాడ వండుకుంటాడు, ఇక మొద్దు నిద్ర వండుకుంటాడు, పని ఏం చేయడు, దేశం గురించి ముంగడే వెళ్ళదు. ఫ్రీ అని కాన్సెప్టే వేస్ట్. ఈ లోకల్లో చూసుకుంటే బీజేపీ నుండి ఏమో రఘునందన్ రావుగా, కాంగ్రెస్ నుండి నీలం మధు ఉండు, అట్లాగే బీఆర్ఎస్ నుండి వెంకటరామరెడ్డి ఉండు. వ్యక్తిపరంగా చూస్తే ఎవరు బెటర్? ఇప్పుడు చూడండి, నీలం మధు అంటుర్రు, 4 పార్టీలు మారిండు. రేపు గెలిచిన తర్వాత ఇంకా మాట్లాడు. అసలు గెంతలో ఉండడో కూడా తెలియదు. వాడు ఎక్కడ వెళ్ళిపోతే కూడా వానికి తెలియదు. ఏంటంటే ఒక నాయకుడు అంటే ఒక స్టాండ్ బై ఉండాలి. ఒక పార్టీని నమ్ముకొని జనాలని నమ్ముకొని ఉండాలి. ఏం చేసినా జనాల కోసమో ఒక విధంగా ఒక పోరాటం విధంగా వెళ్ళాలి. కానీ నేను అవకాశం వచ్చినప్పుడల్లా దుంకుతా, అవకాశం వచ్చినప్పుడు అక్కడ వెళ్తా అంటే అది ఆయనకే స్టాండ్ లేదు. ఇక జనాలకి ఏం స్టాండ్ చేస్తాడు ఆయన? ఇక అదైతే చెప్పనక్కర్లేదు, అది కాదు పని. వెంకటరామరెడ్డి ఇక రేవంత్ ఆయన ఐఏఎస్. అవును, అసలు ఆయన ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఐఏఎస్ అధికారి మహా అంటే 10 కోట్లు సంపాదించే జీవితం మొత్తంలో, కానీ 1000 కోట్లు డబ్బులు ఎలా వచ్చినాయి? ఇది ఫస్ట్. అసలు వానిలో బొక్కలు వేస్తే తను తెలుస్తుంది. వాడు పెద్ద లస్కర్ గాడు, పెద్ద దోపిడీ, మొత్తం అవినీతి పాల్పడినాడు. ఒక ఐఏఎస్ అధికారి ఉండి ఈయన కాలు మొక్కుతాడా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే దేశానికి ప్రథమ ఉద్యోగి ఆయన, దేశానికి ప్రథమ ఉద్యోగి. ఆయన కాలు పట్టాల్సిన అవసరం ఉంది. రాజకీయ నాయకుడు ఆయన 5 సంవత్సరాలు ఉంటాడు, వెళ్ళిపోతాడు. కానీ ఈయన పర్మనెంట్ ఉండేటాడు, ప్రజానికి ఎక్కువ సేవ చేసాడు ఈయననే. సో ఇక ఆడనే ఫెయిల్ అయిపోయినాడు. ఇక అంతే. ఇక మొత్తానికి ఖచ్చితంగా వచ్చేది రఘునందనే. ఆయన వ్యక్తిపరంగా చూస్తే ఎట్లా? వ్యక్తిపరంగా అయితే ప్రజల కోసం అయితే మాట్లాడతాడు, చేస్తాడు. ఇక డబ్బులు ఉండొచ్చు, లేకపోవచ్చు, అది విషయం తెలియదు. కానీ ఇక పని అయితే చేయడానికి రెడీ ఉంటాడు, ముందుంటాడు. ఇక ప్రజల కోసం పోరాటం కోసం రోడ్డు పైన దిగడానికి రెడీ ఉంటాడు. చివరిగా ఏమంటున్నా అంటే, పార్లమెంట్ మొత్తంలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 6 బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, ఒకళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. అసలు బీజేపీ ఎమ్మెల్యేలే లేదు. అందరినీ పోటీ తట్టుకొని అదే అండి, ఇంతకుముందు జరిగిన ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ వాళ్ళు ఎవరు లేరు, ఈడ తక్కువ ఉన్నారు మరి. కానీ ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చింది, అవునా కదా? రేపు అదే జరగబోతుంది ఈడ. అంటే బీజేపీలు ఉంటేనే బీజేపీ గెలుస్తుందా అనేది అది కాదు. జనాలు అందరూ అప్డేట్ అయిపోయారు, టెక్నాలజీ పెరిగింది. ఎవరిని ఓటు వేయాలి, ఎవరిని వేయకూడదు, ఏం చేయాలని ప్రజల దగ్గర ఆటోమేటిక్ తెలుసు. ఇప్పుడు అందరు ఫ్లో కేసీఆర్ వస్తారని అనుకున్నాం, కానీ రాలేకపోయిండు. చివరి వరకు మనకి ఎగ్జిట్ పోల్ కూడా మనం నమ్మలేం, అవునా కదా? కాంగ్రెస్ నమ్మలేం. కానీ ఎట్లా జరిగిందో అట్లే జరగాల్సి, రేపు కూడా అట్లనే జరుగుతుంది. అంటే ఇక్కడ నాయకుడు ఉంటేనే గెలుస్తాడా, లేకుంటే ఎమ్మెల్యేలు ఉంటేనే గెలుస్తారా, ఎంపీ ఇంత చేస్తేనే? అది కాదు. ప్రజలు ఒకసారి మార్పు అనుకున్నారు అనుకో, ఖచ్చితంగా మార్పు అయిపోతుంది అది. అట్లా ఇక నాకు తెలిసిన రఘునందన్ గెలుస్తున్నాడు, బీజేపీ వస్తుంది. ఒకసారి అది కూడా చూడాలని అనుకుంటారు జనాలు. దానికి కూడా అవకాశం ఇచ్చి చూస్తారు.
దాని గురించి తెలిస్తే కూడా మనకు తెలుస్తుంది ఇన్ ఫ్యూచర్లో. ఇప్పుడు చూడలేము కదా, ఈ రాజకీయాలు చూసాం ఆ రాజకీయాలు చూసాం, ఇక వాళ్ళు కూడా చూడలేము. ఒకసారి చూద్దాం వాళ్ళకు కూడా ఎట్లా ఉంటుందో చూస్తే నా ఒపీనియన్ అయితే అది వస్తే బెటర్ అనుకుంటున్నాను అట్లా.